దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 4వ అధ్యాయం 26వ వచనం. యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వెల్కమ్ టు హీ మస్ట్ ఇంక్రీస్ డైలీ స్పిరిచువల్ ప్రోగ్రామ్ being broadcasted in శాంతి టీవీ ఛానల్. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమాన్ని ఆయా ప్రాంతాల్లో చూస్తున్న వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇది మీ కార్యక్రమం, ఇది మన కార్యక్రమం. ఈ సమయంలో ఈ కార్యక్రమంలో మనం ప్రార్థనతో మనం స్టార్ట్ చేయబోతున్నాం. కొంతమంది కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం. అనారోగ్యంతో బలహీనతతో ఉన్న వారిని ప్రభు చేతిలో సమర్పిద్దాం. మీ ప్రార్థనా విషయాలు దయచేసి మీరు తెలియజేసినట్లయితే శాంతి టీవీలో ఈ కార్యక్రమంలో మీకు సమ్మతమైతే పేర్లు ప్రస్తావించి ప్రార్థన చేస్తాం. తద్వారా కొంతమంది ప్రార్థనలో కలుసుకునేటువంటి అవకాశం ఉంది. లేదు అండి మా పేరు కొద్దిగా సీక్రెట్గా పెట్టండి అంటే మీ నేమ్ అలాగే సీక్రెట్గా ఉంచి మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ప్రార్థన ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. ప్రార్థనలో శక్తి అని కాదు, కానీ ప్రార్థన వినే ప్రభువులో శక్తి ఉంది. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకొని మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ సన్నిధికి అనగా మీ కృపాసనాన్ని సమీపిస్తున్నాం. కృపాసనాన్ని సమీపించినప్పుడు మాకు సమయోచితమైన సహాయం దొరుకుతుంది. సమయోచితమైన ఆర్థిక, సమయోచితమైన ఆత్మీయ, సమయోచితమైన భౌతికమైనటువంటి సహాయం దొరుకుతుందని విశ్వసిస్తున్నాం. కొండల తట్టు మా కనులెత్తి మేము విసిగిపోయాం. ఇప్పుడు మాకు కొండల తట్టు నుంచి సహాయం వచ్చే అవకాశం లేదు. మీ దగ్గర నుంచే మాకు సహాయం వస్తుంది. కనుక ఈ సమయంలో దాసులమైన మేము యజమానుడు అయిన మీ వైపు మేము చూస్తున్నాం. మీ గుప్పిలి వైపు చూస్తున్నాం, మీ చేతుల వైపు చూస్తున్నాం. మీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తీర్చే దేవుడివి. ఈ సమయంలో అనారోగ్యంగా ఉన్న మా ప్రియుల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వార్ధక్య బలహీనతలతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు మీ సన్నిధానానికి తెస్తున్నాం ప్రభువా. స్కిన్ ప్రాబ్లమ్స్, అలర్జీస్తోనూ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్తోనూ, బీపీ షుగర్లతోనూ, ఇక స్త్రీ సంబంధమైన రుగ్మతలతో బాధపడుతున్న వారందరినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం. వీరందరినీ యేసు నామములో స్వస్థపరచమని అడుగుకుంటున్నాం. ఎందుకంటే నా నామంలో ఏది అడిగినా ఇస్తాను, చేస్తానని మీరు చెప్పారు. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడివి నాయన. ఈ సమయంలో మీ కార్యములు జరిగించండి. కొంతమంది తమ హెయిర్ ఫాల్ కోసం ప్రార్థన చేయమని చెప్పారు. వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వారి విశ్వాసానికి అనుగుణంగా, వారి విశ్వాసానికి తగినట్టుగా మీరు కార్యములు జరిగించగలరు. కానీ మీదటి విశ్వాసాన్ని గణపరిచే దేవుడివి నాయన. కనుక ఈ సమయంలో ఇంకను ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా. వారికి మంచి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. కొంతమంది నాయన మద్యానికి బానిసలుగా మారారు. వారందరూ మీ సన్నిధానానికి తెస్తున్నాం. ఆ అపవాది కట్ల నుంచి తెంపి వారికి స్వాతంత్రాన్ని కలుగు చేయమని మీ సన్నిధానానికి వస్తున్నాం. ప్రార్థించమని కోరిన వేరు వేరు వ్యక్తులందరినీ బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం. ఇది మనం ప్రత్యేకంగా దైవజనుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. పట్టణాల్లో, గ్రామాల్లో పరిచయం చేస్తున్న మీ దాసుల కొరకే మీకు వందనాలు. వారు ఆయా ప్రాంతాలకు సునాయాసంగా వెళ్ళడానికి కావాల్సిన వాహన సౌకర్యము, వారికి కావాల్సిన ఆర్థిక వనరులు మీరు సమకూర్చండి. ఈ దినం కొత్త వారిని మీ దాసులు చేరుకోవాలి, సమీపించాలి. కొత్త వారి దగ్గరికి వెళ్ళగలటూ సాయం చేయండి. హైదరాబాదులోని సహోదరి వందన కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డను మీరు దర్శించండి. ఆ బిడ్డ యొక్క కిడ్నీస్ని మీరు తాకండి. ఇంకను ప్రభువా, కొంతమంది సహోదరులు ఉన్నారు. వారందరి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న కొంతమందిని బట్టి మీకు వందనములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీరు ఈ ప్రార్థనలో నాతో కూడా ఏకీభవించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థనలో ఏకీభవించారనడానికి గుర్తుగా మీరు ఆమేనని పలికారని నేను భావిస్తున్నాను. రైట్, దేవునికి స్తోత్రం. మన గత ఎపిసోడ్లో మదిలో మెదిలిన మాటలు అనగా ఒక స్త్రీ మనసులోను, శిష్యుల మనసులోను, ఇశ్రాయేలు ప్రజల మనసులోను ప్రతిధ్వనించినటువంటి కొన్ని మాటలు, శత్రువు యొక్క మాటలు, ఒక సమరయ స్త్రీ మనసులో మెదలాడిన యూదుల యొక్క మాటలు, శిష్యుల మనసులో మెదలాడిన ప్రభు మాటలు, యెరూషలేము నాశనం అవుతున్న రోజు, ఆలయము నాశనం అవుతున్న రోజు, యెరూషలేములోని మందిరం పట్టబడుతున్న సమయంలో అనగా సుమారు 538 బీసీలో
క్రీస్తుపూర్వం 538 BCలో అప్పుడు ఎదోమీయులు పలికినటువంటి ఒక మాట, దాన్ని ఏమాత్రం దేవుని ప్రజలు మర్చిపోలేకపోయారు. 137వ కీర్తనలో దాని ప్రస్తావన వాళ్ళు తీసుకొచ్చారు అని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. అనగా మన మనసులో మెదలాడుతుంది శత్రు స్వరం కాదు, దైవస్వరం, కాపరి స్వరం మాత్రమే మెదలాడాలి. అంతవరకే కానీ లోకస్తుల యొక్క స్వరాలు, ఇరుగు పొరుగు వాళ్ళ పెద్ద మనుషుల యొక్క స్వరాలు కానే కాదు, దైవస్వరము మన ఆంతర్యములో మ్రోగాలి, ప్రతిధ్వనించాలి. దేవుని వాక్యము అకయ అంతటా మ్రోగింది అని రాయబడిన మాటలు 1 తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయంలో చూస్తున్నాం. అలాగైతే మన ఆంతర్యములో దేవుని వాక్యము, లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రింగ్ ఇన్ అవర్ హార్ట్స్, మన హృదయాల్లో మ్రోగాలి. సరే, దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 26వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 4th chapter verse 26. యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Jesus said to her, you don't have to wait any longer. The anointed one is here speaking with you. I am the one you are looking for. మరలా చదువుతున్నాను. Jesus said to her, యేసు ప్రభు ఆ సమరయ స్త్రీతో అన్నాడు, యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఎనీ లాంగర్. ఇక ఎదురు చూడాల్సిన పని లేదు, ఇక నిరీక్షించాల్సిన పని లేదు. ద అనాయింటెడ్ వన్ అనగా అభిషక్తుడైన వాడు హియర్ స్పీకింగ్ విత్ యూ, ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఐ ఆమ్ ద వన్ యు ఆర్ లుకింగ్ ఫర్. నువ్వు, నీ జనాంగం వారు, నువ్వు, నీ సమరయులు ఎదురు చూస్తున్నటువంటి, నువ్వే కాదు యూదులు ఎదురు చూస్తున్నట్టు మెస్సియా నేనే, యెషోవా మెస్సియా నేనే అని తనను తాను యేసు బయలుపరుచుకున్నాడు. జీసస్ రివీల్ హిమ్సెల్ఫ్. ఆయన తనను తాను బయలుపరుచుకునేటువంటి దేవుడు. ఆయన తనను గురించి బయలుపరచకపోతే ఆయన గురించిన సత్యం మనకు తెలియదు, ఆయన ఎవరో మనకు తెలియదు, ఆయన అస్తిత్వం మనకు తెలియదు. Unless he reveals himself to us, we could not know him anymore. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో తండ్రి రొమ్మునున్నట్టు అద్వితీయ కుమారుడే తండ్రిని గురించి బయలుపరిచాడు. యేసే తండ్రిని గురించి బయలుపరిచాడు, తండ్రి యేసు గురించి బయలుపరిచాడు, పరిశుద్ధాత్ముడు యేసు గురించి బయలుపరిచాడు. రోమాపత్రిక 1వ అధ్యాయంలో వారి మధ్యలో తెలియసఖ్యమైనదంతా, లేకపోతే వాళ్ళకి కావలసినంతా బేసిక్ విషయాలు, లేకపోతే ఇంపార్టెంట్ విషయాలు వాళ్ళకు బయలుపరచబడ్డాయి. అయినప్పటికీ వాళ్ళు దేవునిగా మహిమపరచలేదు. దేవుడు చేయాల్సిన పని దేవుడు చేశాడు, కానీ మానవుడు చేయాల్సిన పని మానవుడు చేయలేకపోయాడు. దేవుడు చేసిన పనికి స్పందనగా, ప్రతిస్పందనగా మానవుడు ఆ కార్యానికి తగిన కార్యం చేయలేకపోయాడు. కృతజ్ఞత లేనివాడుగా మిగిలిపోయాడు. మన ఇక్కడ ఆలోచిస్తుంటే మాటలు, యేసు తనను తాను బయలుపరుచుకున్నాడు. యేసు తనను తాను బయలుపరుచుకొనుట, హిస్ రివిలేషన్. ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట కూడా చెప్పాలి. యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో కీర్తనాకారుడు చేసిన ప్రార్థన చెప్పిన మాట ఏంటంటే, యెహోవా నీవు నిన్ను మరుగుపరుచుకొను దేవుడు ఉన్నావు. దేవుడు 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటి తనను తాను బయలుపరుచుకుంటాడు, హీ రివీల్స్ హిమ్సెల్ఫ్. రెండోది హీ కన్సీల్స్ హిమ్సెల్ఫ్, అనగా తనను తాను మరుగు చేసుకుంటాడు, దాపెట్టుకుంటాడు, దాచుకుంటాడు, బయలుపరచడు. అనగా తనను తాను మర్మంగా పెట్టుకుంటాడు. తాను బయలుపరచబడిన మర్మమయ్యాడు, ప్రత్యక్షపరచబడ్డాడు. అదే సమయంలో తాను మర్మంగా మిగిలిపోయాడు. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము 29వ వచనంలో బయలుపరచబడినవి మనకు, బయలుపరచబడకుండా ఉన్నటువంటి మర్మాలు దేవునికి సంబంధించినవి అన్నట్టుగా రాయబడ్డాయి. ఈ మాటలను ఎందుకు చెప్తున్నానంటే, యోహాను సువార్త 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం చదివితే సువార్త ఎలా చేయాలి, సువార్తీకరణ ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. సువార్త ఎలా చేయాలి అనే ప్రశ్నకి ఆన్సర్ మనకు అక్కడ దొరుకుతుంది. ఒక స్త్రీకి తాను చెప్పదలుచుకుంది ఆయన చెప్పేశాడు. ఆమె తెలుసుకోదగిన దాన్ని ఆయన తెలియపరిచాడు. ఆమె చెప్పాలనుకుంది ఆమె చెప్పేసింది. పురుషుడు కదా, యూదుడు కదా, ఈయనతో నేను ఎక్కువ మాట్లాడకూడదు కదా,
నేను మితభాషిగా ఉండాలి కదా అనేం చెప్పలేదు. సందర్భం వచ్చింది కాబట్టి తనకు తెలిసిన వేదాంతం, తనకు తెలిసిన సమరయ వేదాంతాన్ని ఆమె వ్యక్తం చేసింది. యేసు ప్రభు ఆమెను రక్షించడానికి కావలసిన సమాచారాన్ని ఇచ్చాడు. మానవుడు తన జ్ఞానాన్ని తాను బయలుపరుచుకుంటాడు. నేనెంత తెలివి గలవాడిని అని తన సొంత తెలివితేటలు చూపించడానికి ప్రయత్నం చేస్తాడు. నాదేముందండి, తెలివి తక్కువ అండి, నాకేం తెలియదండి అని చెప్పుకోడు మానవుడు. చెప్పుకునేవాళ్ళు కొద్ది గొప్ప మంది ఉన్నారు, కానీ చాలా వరకు నేను జ్ఞానినండి, నాకు చాలా విషయాలు తెలుసండి, నాకు అది తెలుసు, ఇది తెలుసు, ఆ శాస్త్రం తెలుసు, ఈ శాస్త్రం తెలుసు అని గొప్పగా చెప్పుకునేవాళ్ళే. సొంత డబ్బాలు కొట్టుకునేవాళ్ళే. దైవజ్ఞాననో ఆత్మజ్ఞాననో ఇలా రకరకాలుగా పేర్లు పెట్టి పిలుచుకునేవాళ్ళు. బేసిక్గా మానవులందరూ అజ్ఞానులే. దేవుడు మనకు వివేకమును అనుగ్రహించను. 1 యోహాను పత్రిక, దేవుని కుమారుడి లోకానికి వచ్చి మనకు వివేకాన్ని అనుగ్రహించాడు. హి హస్ గివెన్ us wisdom. ఆయన వివేకం ఇవ్వకపోతే మనం విజ్ఞానులుగా మారలేము. ఆయన వివేకాన్ని అనుగ్రహించాడు కాబట్టే, ఆయన బయలుపరిచాడు కాబట్టి మనకు ఏదైనా తెలుసు. కానీ లేకపోతే మనం సొంతంగా పుస్తకాలు చదివో, లైబ్రరీకి వెళ్ళో, లేకపోతే ఇంటర్నెట్లో సెర్చ్ చేసి కాదు మనకి ఎన్ని వచ్చినాయి. గాడ్ రివీల్డ్ దీస్ థింగ్స్ టు అస్. భౌతికమైన విషయాల గురించి కాదు నేను మాట్లాడేది, ఆత్మ సంబంధమైన విషయాల గురించి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 4 ప్రాముఖ్యమైన విషయాలు, యేసు తనను తాను ఎలాగ రివీల్ చేసుకున్నాడు అనే దానికి 4 మెట్లు లేదా 4 స్టెప్స్ అక్కడ మనం చూడగలం. మొదట తాను ఏ విధంగా, సెకండ్ టైం ఏ విధంగా, థర్డ్ టైం ఏ విధంగా, ఫోర్త్ టైం ఏ విధంగా. ఇంతకుముందు చెప్పినట్టుగా యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయంలో ఉన్నట్టుగా ఫస్ట్ స్టెప్ చీలమండలపు లోతు, తర్వాత మోకాలు లోతు, తర్వాత నడుము లోతు, తర్వాత ఈదవలసినంత లోతు, ఇలా స్టెప్ బై స్టెప్ డీప్గా వెళ్ళారు. నీళ్ళు వాక్యానికి గుర్తు కాదు, వాక్యములో లోతుగా వెళ్ళాలి. వి షుడ్ గో డీపర్, వి షుడ్ లాంచ్ అవర్ బోట్స్ డీపర్. నీ దోణెను లోతుకు నడిపించు. మన జీవితాల్ని లోతైన అనుభవాలకు తీసుకోం. దరి దగ్గరే ఉన్నాం, మనం పైనే ఉన్నాం, గట్టు మీదే ఉన్నాం. మనం ఇప్పటివరకు లోతులోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మొదటి 1000 మూలలే చాలు అన్నట్టుగా జీవిస్తున్నాం. చాలండి, వెళ్ళాము, కూర్చున్నాం, విన్నాం, 4 మాటలు విన్నాం, చాలు, దట్స్ ఎనఫ్. మళ్ళీ ఎక్కువ రాసుకొని పూసుకుంటే సమస్యలండి. ఎందుకండి? మనకు అనవసరంగా బాధ్యతలు మన నెత్తి మీద పెడతారు, మళ్ళీ తర్వాత మనల్ని బాధిస్తారు. ఎందుకు? ఇదే కదా ప్రజలు అనుకునేది. ఓ ప్రాంతంలో ఒక యవనస్తుడు దేవునిలో ఎదగాలనుకొని ఆశపడి, నేను పేర్లు అవి చెప్పను కానీ ఏ ప్రాంతం కాదు, ఆయన సందర్భంలో ఒక స్థానిక సంఘంలో నాయకత్వపు స్థానానికి వచ్చాడు. సమస్యలు వచ్చినప్పుడు అందరూ అతని మీద నిందలు వేసినప్పుడు, అసలు ఇక వద్దండి, చర్చికి పోతే పోతాను, లేకపోతే లేదు, దేవుని మందిరానికి వెళ్తాను, వెళ్ళినా కానీ వెనకాల కూర్చుంటాను, 4 మాటలు వింటాను, వచ్చేస్తాను అన్న విధంగా నిరాశ నిస్పృహలకు గురైపోయాడు. ఈ రోజుల్లో కూడా మనల్ని కొన్నిసార్లు బలవంతంగా నెడతారు నాయకత్వపు స్థానంలోకి, లేకపోతే హోదాల్లోకి, పదవులోకి నెడతారు. రేపు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ మనల్ని ఆయన వల్లనే, బికాస్ ఆఫ్ హిమ్, వాడి వల్లనే, ఏమో వల్లనే అని నిందలు వేసేటువంటి అవకాశం ఉంది. కానీ మనం జాగ్రత్తగా మెసలుకుందాం, జాగ్రత్తగా ఆలోచిద్దాం. యేసు తనను తాను ఎలా బయలుపరుచుకున్నాడు అనే దాని గురించి కొన్ని మాటలు, 4 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనం. ఆ సమరయ స్త్రీ యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచున్నావు, ఏం మర్యాద సార్ ఇది అన్నట్టుగా అనింది. ఒకటి, ఆమె చెప్పిన మాట నువ్వెవరూ అర్థం కావడం లేదండి అని కాదు. యు ఆర్ ఎ జ్యూ. చూడంగానే నువ్వు యూదుడు అని అర్థమైంది. యూదుల యొక్క వస్త్రధారణను బట్టి వాడు యూదులని సులభంగా గుర్తించవచ్చు. మళ్ళీ యూదులలో విధవరాలి యొక్క వస్త్రాలు, వైధవ్య వస్త్రాలు ఉన్నాయి. ఆమెను చూసి విధవ అని చెప్పొచ్చు. అంతేకాకుండా యాజకుని వస్త్రాలు, ఈయనెవరో యాజకుల్లాగా ఉన్నాడండి అని యాజక వస్త్రాలను బట్టి గుర్తించవచ్చు. అంతేకాకుండా వేశ్యా వస్త్రములు ఉన్నాయి, దాన్ని బట్టి అతను ఓహో పలాని స్త్రీ పలాంది కదా. అంతేకాకుండా భిక్షకు అనే వస్త్రాలు ఉన్నాయి. అనగా ఇలాగా వస్త్రాలు ఒక వ్యక్తి యొక్క స్థాయిల్ని తెలియజేస్తుంది. వస్త్రాలను బట్టి వాడెవరు అనేది మనం చెప్పవచ్చు. అలాగే ఈ స్త్రీ తనను గురించి కూడా తాను చెప్పుకుంది, నేను సమరయురాల్ని, సమరయ స్త్రీని, ఐఎమ్ ఏ సింపుల్, ఒక సాధారణమైన సమరయ స్త్రీని.
కానీ యు ఆర్ ఎ జ్యూ. నువ్వు రాకూడని స్థలంలో మాట్లాడకూడని వ్యక్తితో నువ్వు మాట్లాడుతున్నావు. ఇది ఎంతవరకు సమంజసం? ఈజ్ ఇట్ ఫైర్, ఈజ్ ఇట్ ట్రూ, ఈజ్ ఇట్ కరెక్ట్ అనేదన్నమాట ఆ పాయింట్. అనగా మొట్టమొదటి విషయము, పై రూపాన్ని బట్టి తాను ఏమై ఉన్నాడు, తన యొక్క వస్త్రధారణ, ఆహార్యం అన్నారు, ఆహారం కాదు, ఆహార్యాన్ని బట్టి, అనగా పై వేషధారణను బట్టి, వేషధారణ అంటే డ్రెస్సింగ్ను బట్టి, ఆ డ్రెస్సింగ్ కోడ్ను బట్టి, ఒకటి పై రూపాన్ని బట్టి. పై రూపాన్ని లక్ష్య పెడతాడు మానవుడు. అరే మంచి డ్రెస్ వేసుకున్నాడండి, మంచి శారీ అండి, లేకపోతే ఇలా అనుకుంటున్నట్టుగా పై రూపాన్ని మనం లక్ష్య పెడతాం. మన స్వభావం అది. మంచి కోట్ వేసుకున్నాడండి, అదిరిపోయే డ్రెస్సులో ఉన్నాడండి, పై రూపాన్ని లక్ష్య పెడతాం. కానీ దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో ఉంది, మీ సమాజ మందిరంలో ఒకడు ఘనమైన ప్రశస్తమైన వస్త్రాలు వేసుకొని ఉంగరం పెట్టుకొని, బంగారం ఉంగరం పెట్టుకొని వస్తే రండి సార్ కూర్చోండి సార్ రెస్పెక్ట్ ఇస్తారు. కానీ ఒక పేదవాడు వస్తే దో అక్కడికి వెళ్ళి కూర్చో అని మాట్లాడతారు కదా. ఇలాంటి పక్షపాత ధోరణి మంచిది కాదు అని యాకోబు గారు చెప్పడాన్ని మనం చూస్తున్నాం. 2వ అధ్యాయంలో మీరు ఇంటి దగ్గర చదువుకోవచ్చు. ఒకటి పై రూపాన్ని బట్టి తాను ఏమై ఉన్నాడు, తన అస్తిత్వాన్ని బయలుపరిచాడు. మీరెవరు అర్థం కావడం లేదే. ఐ మీన్ కన్ఫ్యూజన్, ఎయిదర్ యూ ఆర్ జ్యూ ఆర్ గ్రీక్ ఆర్ సమ్వన్ అని అనలేదు. నువ్వు ఒక యూదుడు అనే విషయం అర్థమైపోతుంది. ఐ కుడ్ ఈజీలీ రికగ్నైజ్ దట్ యు ఆర్ ఎ జ్యూ. పై రూపాన్ని బట్టి ఆయన యూదుడని తనను తాను తెలియపరచుకున్నాడు. అంతటితో ఆగలేదు. హీ జస్ట్ బిగాన్ టు రివీల్ హిమ్సెల్ఫ్. తనను తాను బయలుపరుచుకోవడం ఆరంభించాడు. ఎలాగా? ఇంకా కొద్దిగా మనం ఆలోచిద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు ఆ స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది, చేదు. తర్వాత 15వ వచనంలో మనం గమనించినట్లయితే ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా నేను దప్పికొనుకుంటున్నాను. ఇక్కడ ఒక పాయింట్ మనం గమనించాల్సి, 3 సందర్భాల్లో ఆమె ఆయన్ను అయ్యా 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 అని పిలిచింది, సార్ అని పిలిచింది. ఆర్య అని మన తెలుగులో అంటున్నట్టుగా అయ్యా అన్నట్టుగా ఆమె సంబోధిస్తుంది. సార్ అని చూసినట్టు పిలుపు చూడండి. మొదట ఒక యూదా పురుషుణ్ణి చూసినట్టు చూసింది, జస్ట్ జనరల్గా చూసింది. తర్వాత ఇప్పుడు అయ్యా అనడానికి ముందుగా ఏం జరిగింది? 10వ వచనంలో, అమ్మా నువ్వు నాకు నీళ్ళు ఇవ్వడానికి నువ్వు సందేహిస్తున్నావు, కానీ అదే సమయంలో నేనెవరో నీకు తెలిసింటే అనే ఆయన మాటలను బట్టి ఆయన్ని సంబోధించే విధానం మారిపోయింది. ఆయన్ని సంబోధన లేకుండా ఆయనతో మాట్లాడలేదు, సంబోధించింది, అయ్యా అని సంబోధించింది. తర్వాత వచనాల్లో 19వ వచనంలో అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. 3 సందర్భాల్లో అయ్యా అన్న మాట ఉపయోగించింది. మనం ఆమెను అమ్మ అని ఒక సందర్భంలో ఆయన ఆ సంబోధన చేసిన సందర్భాన్ని మనం అమ్మా ఒక కాలం వస్తుంది అని 21వ వచనంలో అన్నాడు. మొట్టమొదటి విషయం, పై రూపాన్ని బట్టి ఆయన యూదుడని తనను తాను బయలుపరుచుకున్నాడు. రెండోది, ఆయన పలుకును బట్టి, ఆయన మాటను బట్టి హీ స్పీకింగ్ డిఫరెంట్లీ. ఆయన ఏదో తేడాగా మాట్లాడుతున్నాడు, ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు, ఒక ఉన్నతమైన స్థాయి వ్యక్తి మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయంలో ఆయన నికోదేముతో మాట్లాడాడు, డీలింగ్ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ స్త్రీతో మాట్లాడుతున్నాడు 4వ అధ్యాయంలో, డీలింగ్ డిఫరెంట్గా ఉంది. ప్రతి వాళ్ళతో ఒకేలాగా కాదు, వేరు వేరు విధాలుగా ఆయన వ్యవహరిస్తున్నాడు. అలాగని ఎవరితో తక్కువగాను చీప్గాను వ్యవహరించేవాడు కాదు. మన దేవుడు మనతో చాలా డిగ్నిఫైడ్గా, హుందాగా ప్రవర్తించేవాడు, వ్యవహరించేవాడు. మనం కూడా హుందాగా బిహేవ్ చేయాలి. చీప్గా లూజ్ టాక్ చేసి లేకపోతే అలా ఉండకూడదు. మనం యేసు ప్రభువు నుంచి మనం నేర్చుకోవాల్సి, ఇతరులతో మన డీలింగ్స్, అవర్ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఇతరులతో మనం ఎలా వ్యవహరిస్తున్నాం, హుందాగా ఆత్మీయంగా వ్యవహరిస్తున్నామా లేదంటే శరీర సంబంధంగానే వ్యవహరిస్తున్నామా? ఆ శరీరంలో ఉన్నాం కదండి, శరీర సంబంధంగా వ్యవహరించాలండి, అలా మాట్లాడాలండి, అలా సరదాగా ఉండాలండి, అలా జోక్గా ఉండాలండి, అలా నవ్వించాలండి, కవించాలండి అనే విధంగా ఉంటున్నామా? రెండో విషయం, ఆయన పలుకును బట్టి ఆయన ఏంటో తనను తాను రివీల్ చేసుకుంటున్నాడు. హీ వాస్ రివీలింగ్ హిమ్సెల్ఫ్ త్రూ హిస్ వర్డ్స్. మత్తయి సువార్త 26వ అధ్యాయము 73వ వచనంలో మనం గమనిస్తే,
ఇతనెవరు అని ఆలోచిస్తున్నప్పుడు కొంతసేపు అయిన తరువాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురునొద్దకు వచ్చి, నిజమే నీవును వారిలో ఒక్కడవే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నది. నేను చదువుతున్నా. ఏ షార్ట్ టైమ్ later those standing nearby approached Peter and said, we know you are one of his disciples. వాళ్ళ శిష్యుల్లో ఒకలాగా ఉన్నావు. we can tell by your speech. నీ మాటను బట్టి, ఎందుకంటే your Galilean accent gives you away. నీ యొక్క గలలియా ఉచ్చారణం చూసావా, గలలియా యాస ఉంది చూసావా, యూదయ యాసలాగా లేదు, గలలియా యాసలాగా ఉంది. నేను ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించిన వాడిని. పశ్చిమ గోదావరి జిల్లాకి వెళ్ళనుకోండి, అక్కడ యాస వేరుగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి లాంగ్వేజ్ సేమే, కానీ స్లాంగ్ తేడాగా ఉంటుంది. అయితే తూర్పు గోదావరి జిల్లాకి వెళ్తే ఇంక కాస్త తేడాగా ఉంటుంది. ప్రాంతాలకి తగ్గట్టుగా భాష మారుతుంది, కానీ భావమేమో ఒకటే. బాగున్నారా అని మనం అడిగాం, కొన్ని శుభ్రంగా ఉన్నారా అని అడుగుతారు, ఏంటి శుభ్రంగా ఉన్నారు, మంచిగా ఉన్నారా అని ఇంకో చోట అంతా సేమ్ ఒకటే. కానీ చూడండి పదాలు ఎలా మారిపోయాయి. శుభ్రంగా ఉన్నారు, ఏంటి మేము మా శుభ్రత గురించి ఏంటి వీళ్ళకి ఇలా అడుగుతున్నారేంటి అని మనం కొద్దిగా చిన్నబోయేటువంటి అవకాశం ఉంది. మన నెల్లూరు భాషలో అడుగుతున్నట్టుగానే బాగున్నారా, హౌ ఆర్ యు అండి అని అడగడమే. అంటే ఒక ప్రాంతం మారే కొద్ది, నేను ఎందుకు చెప్తానంటే గలలీయుడమైన నీవు నీ యొక్క యాక్సెంట్ను బట్టి, నీ పలుకును బట్టి, నీ యొక్క మాట్లాడే తీరును బట్టి నేనేమో అర్థం చేసుకుంటున్నాను. యేసు యొక్క మాట్లాడేటువంటి తీరును బట్టి ఆ స్త్రీ ఆయనను ఒక అయ్యగా, ఒక తండ్రిగా, లేకపోతే ఒక రెస్పెక్టివ్ పర్సన్గా భావించింది. అలాగా తను తాను బయలుపరుచుకుంటున్నాడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ప్రవక్తవని ఎలా గ్రహించావమ్మా నువ్వు? వస్త్రధారణను బట్టి యూదుడవని గ్రహించావు, మాటను బట్టి ఆయన డిగ్నిఫైడ్ మ్యాన్ అని, ఒక విఐపి లాంటి వ్యక్తి అని గ్రహించావు, బాగానే ఉంది. సరే, ఇప్పుడు నువ్వు ఎలా గ్రహించావు ఈయన ప్రవక్తమని? ఆయన చెప్పుకోలేదు, అమ్మా నేను ఎవరినో తెలుసా, నేను ప్రవక్తనమ్మా, ఐఎమ్ ఏ ప్రాఫిట్ అమ్మా, నేను అపోస్తులున్నమ్మా అని చెప్పేసి యేసు తన గురించి తాను చెప్పుకోలేదు. ఈ రోజుల్లో సేవకులైన చాలామంది వాళ్ళ గురించి వాళ్ళు డబ్బాలు కొట్టుకుంటున్నారు. మన గురించి మనం చెప్పుకోకూడదు. నీ నోరు కాదు, అన్యుడే నిన్ను పొగడదగును. బయట వాళ్ళు మనల్ని బోడుకోవాలి, కానీ నేను ఎవరినో తెలుసా, నేను మంచి ప్రార్థనా పౌరునండి అని మన గురించి మనం చెప్పుకోవడంలో దాన్ని ఎవరు అంత అంగీకరించరు. లేదండి అతని గురించి మాకు తెలుసండి, హీఈస్ ఎ ప్రేయర్ఫుల్ మ్యాన్ అండి అని ఇతరులు సాక్ష్యం చెప్పారు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అని స్వర్గము పౌలు గురించి సాక్ష్యం చెప్పింది. అంతవరకే నేను ఆ రోజు అంతా కూర్చొని ప్రార్థన చేశానండి, 3 రోజులు ఒకటే ప్రార్థన అని పౌలు డబ్బా కొట్టుకోలేదు. ఈ రోజుల్లో యూట్యూబ్లో అక్కడెక్కడ చూసినప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు డబ్బాలు కొట్టుకుంటారు సేవకులు. ఎంత విచారకరం! యేసును మహిమపరచకుండా వాళ్ళని వాళ్ళు మహిమపరుచుకుంటున్న వాళ్ళు, ఎటువంటి వారైనా కానీ వాళ్ళని వాళ్ళు మహిమపరుచుకుంటే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో ఉన్నట్టుగా హేరోదు మొత్తబడినట్లుగా మహిమపరచని వాడు మొత్తబడతాడు. మహిమపరచాలి దేవుని మాత్రమే మహిమపరచాలి. మహిమపరచకపోతే హేరోదులాగా మొత్తబడేటువంటి అవకాశం, కొట్టబడేటువంటి అవకాశం, చంపబడేటువంటి అవకాశం ఉందనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. మనం ఆలోచిస్తున్నాం. మూడో విషయం, ఈమెకి ఎలా తెలిసింది? హౌ షీ నోస్ దట్ హీస్ ఎ ప్రాఫెట్. అమ్మ నేను ఒక ప్రవచనం చెప్పనా అని అనలేదు. కానీ 18వ వచనంలో చూస్తే, అమ్మా నీకు 5 మంది పెనిమిట్లు ఉంటే ఇప్పుడున్నవాడు నీవాడు కాదు, నువ్వు చెప్పింది సత్యమే అని చెప్పేసరికి షాక్ అయిపోయింది. అనగా ఎవరూ చెప్పకుండా మొట్టమొదటిసారిగా సమరయలో అడుగుపెట్టిన వ్యక్తి, మొట్టమొదటిసారిగా నన్ను కలుసుకున్నట్లు యూదుడైనటువంటి వ్యక్తి నా గురించి ఎలా చెప్పేశాడు. హీ మైట్ బి ద ప్రాఫెట్, అంతే, తిరుగులేదు. ఈయన ప్రవక్తే, ఈయనలో వరం ఉంది, దేవుని వరం ఉందని భావించింది. మూడో విషయము, చేసిన ప్రస్తావనను బట్టి ప్రవక్త అని గుర్తించింది. ఒకటి పై రూపాన్ని బట్టి యూదుడిని గుర్తించింది, పలుకును బట్టి ఒక అయ్యగా గుర్తించింది, ప్రస్తావనను బట్టి ఆమె ప్రవక్త అని గుర్తించింది. నాలుగో విషయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 26వ వచనం మన మూలవాక్యమే అది. అమ్మా నేనే మెస్సియా అని చెప్పాడు. ఐఎమ్ నో అదర్ పర్సన్ బట్ ఐఎమ్ ద మెస్సియా అని చెప్పుకున్నాడు. ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట చదువుకున్న మనసులో మెదలాడుతున్నట్టు మాట,
ఆదికాండము 45వ అధ్యాయం 1వ వచనములో యోసేపు తనను తాను బయలుపరుచుకున్నటువంటి సందర్భం. ఆదికాండం 45వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకొన జాలక కంట్రోల్ చేసుకోలేక నా యొద్ద నుండి ప్రతి మనుష్యుని వెలుపలికి పంపివేయుడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచుండలేదు. 3వ వచనంలో మనం గమనించినట్లయితే అప్పుడు యోసేపు నేను యోసేపును, ఐఎమ్ జోసెఫ్, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా? మీరు ఆ రోజు గుంటలో వేసినటువంటి యోసేపు నేనే, చచ్చిపోయాడు అనుకున్నట్టు యోసేపు నేనే, ఇక లేడు, వాడి కళలు అంతమైపోయినాయి, వాడి కళలు నెరవేరనే అవకాశం లేదు, ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హిస్ డ్రీమ్స్ అన్నారు. అదే సేమ్ జోసెఫ్, మీ తమ్ముడు జోసెఫ్, మీ తమ్ముడైనటువంటి యోసేపు నేనే. తన్ను తాను బయలుపరుచుకున్న సందర్భం. 3వది ప్రత్యక్షతను బట్టి ఆయన, లేకపోతే ఆయన మనకు అనుగ్రహించిన ప్రత్యక్షతను బట్టి తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు. దయచేసి తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడమైన మా దేవా మీకు వందనాలు. పై రూపాన్ని బట్టి, పలుకును బట్టి, ప్రస్తావనను బట్టి, ప్రత్యక్షతను బట్టి నిన్ను నువ్వు మాకు బయలుపరుచుకుంటున్నావు. లోకమునకు మాత్రమే కాక మమ్మును నిన్ను గురించి మాకే ఎందుకు బయలుపరుస్తున్నావు అని అడిగిన శిష్యుడు అయిన మాటను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సమయంలో మీ యొక్క ప్రత్యక్షత స్థాయిలు మేము అర్థం చేసుకున్నాం. మీ గురించిన ప్రత్యక్షతలో మేము ముందుకు సాగుతూ సహాయం చేయమని, మీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకొని మీ నామాన్ని మయంపరచగలుగుతూ సహాయం చేయమని యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. రేపు ఇదే సమయానికి శాంతి టీవీలోనే ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఈ కార్యక్రమంలో కలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.